హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మనం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇది జనరల్గా జన్మజాతకంలో ఉన్నటువంటి జాతకాలు మనకు ఉన్నాయి కదా అన్నప్పటికీ కూడా ఏ నెలకా నెల ఎందుకు చెప్తామంటే, ఉన్నటువంటి గ్రహాలు అంటే గోచార రీత్యా మారుతున్నటువంటి గ్రహాల మూలంగా ఒక్కొక్క గ్రహం వారి యొక్క యుతి కానీ దృష్టి కానీ లేకపోతే వీటి యొక్క వక్రగతి కానీ ఇవన్నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా. ఇలా మారినప్పుడు ఒక్కొక్క గ్రహం ఇచ్చేటువంటి అంటే నీచ పొందడము, ఉచ్చలోకి రావడం, ఇలా స్వక్షేత్రంలోకి రావడం, వీటి వల్ల ఏ ఏ రాశులు ఉన్నారో వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. అంటే గ్రహాలు ఎప్పుడు ఒక చోటు ఉండవు కదా. ఈ మారుతున్నటువంటి గ్రహాల మూలంగా మారేటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఏం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా చూసినంతలో మరి లాభం ఏంటి, మనం జన్మజాతకం మొత్తం రాయించుకున్నావు కదా, ఇలా ఉంది కదా అంటే ఉన్నప్పటికీ కూడా కొంత మార్పు ఉంటుంది. ఏంటంటే దీనివల్ల ఇలా వస్తుంది కాబట్టి ఈ గురుగ్రహం వక్రీకరణ చెందుతుంది కాబట్టి మనం ఈ రకమైనటువంటి పూజ చేద్దాం గురుగ్రహానికి. లేదు రవి నీచపడుతున్నాడు కాబట్టి రవికి నమస్కరిద్దాం, కుజుడు మరి నీచలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇలా చేద్దాం అనేటువంటిది ముందు జాగ్రత్త కోసమే ఈ జ్యోతిషం ఉపయోగపడుతుంది. అందుకని గోచార రీత్యా మనం ఫలితాలు ప్రతి వారం చెప్పుకోవాలా, ప్రతి పక్షం చెప్పుకోవాలంటే చెప్పుకుంటే మనకు ఒక రకమైన ముందుగా మనకు మార్గదర్శనం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి అలా చెప్పుకుంటాం. అలా మనం ఈ మాసం ఫలితాలు కూడా చెప్పుకుందాం. మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉంది అని చూసేటప్పుడు వీరికి ముఖ్యంగా చెప్పాలి అంటే విదేశాలకు ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి మేషంలో చూస్తే ద్వాదశంలో రాహు ఉన్నాడు కాబట్టి, ఇక ఇది కాకుండా కుజుడు యొక్క దీనివల్ల వాహనాలు కానీ గృహాలు భూములు ఇలాంటివి ఉంటాయి కదా. ఇక్కడ కొంచెం వాహనాల వల్ల కొద్దిగా నేను చెప్పాలి అంటే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలనే చెప్పాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా రెంటి మధ్యలో ఉండేటువంటి ప్రమాదం అయితే ఉంది. మనం కొంచెం తగు జాగ్రత్తలో వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాలు కొనేటప్పుడు కానీ, భూములు కొనేటప్పుడు కానీ, భూములు అమ్మేటప్పుడు కానీ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం అనేటువంటి మంచిది. అలాగే మరి శుక్రుడు కూడా వృశ్చికంలోకి మారుతున్నాడు కాబట్టి ఇక్కడ కొంత భూపరంగా మనకు కొంత ధనం వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చక్కగా మనం నష్టాల పాలవ్వకుండా లాభాలు వచ్చేటువంటిది అదే ఉంటుంది. ఇక ఇంకొకటి తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క స్థితి మూలంగా. కాబట్టి తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎవరైనా ప్రేమికులు అలా ఉంటే ప్రేమ విషయంలో కొంత విఫలం అనేది అయితే అంటే మనం అనుకున్నట్టుగా ఆనందంగా కాకుండా కొంత విఘాతం అయితే కలుగుతుంది. శని వక్రగతి మూలంగా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఈ విషయాల్లో నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవాలి తప్పనిసరిగా. ఇలాగే చేస్తాను ఇలాగే అని లేదు అంటే మాత్రం కొంత ఏదో ఎవరో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇలా అని కొంచెం వేగ్గా ఇలా ఉన్నప్పుడు మాత్రం ప్రమాదాలు తప్పనిసరిగా ఉంటాయి. అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేకపోతాం. ఇక విదేశీ ప్రయాణాలు ఏదైనా సరే ఇవి చాలా వరకు అనుకూలిస్తాయి. ఇలా ఈ రాశి వారికి చూస్తే కొంతగా చెప్పాలంటే పూర్తిగా బాగుంది అని చెప్పలేం, పూర్తిగా బాగాలేదని చెప్పలేం. మిశ్రమ ఫలితాలతో ఈ నెలంతా కూడా మనకు గడుస్తూ ఉంటుంది. నమస్తే, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. బతుకమ్మ పండుగ గురించి చెప్పుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఆడుకుంటాం. రెండవ రోజు అనగానే అమ్మకి ఈ రోజు ఏం పేరు పెట్టారంటే అటుకుల బతుకమ్మ. అటుకుల బతుకమ్మ అంటే అందరికీ బయలుదేరిన అనుమానాలు వస్తాయి. ఏంటి పూలతో చేయకుండా అటుకులతో ఏమైనా బతుకమ్మను చేస్తారా అని. కాదు, కేవలం పెట్టేటువంటి ప్రసాదం అంటే ఈరోజు అమ్మకి ప్రసాదం అటుకులు పెడతారనమాట. అందుకని ఇది అటుకుల బతుకమ్మ అని పిలుస్తారు. మరి నిజంగా రెండవ రోజు అందరూ ఆడతారా అంటే మనకు ఒకనాడు మన చరిత్రలో ఉన్నప్పుడైతే కేవలం పిల్లలు మాత్రమే ఈ బతుకమ్మలు ఆడుకునేవాళ్ళు. మొదటి రోజు చివరి రోజు మాత్రమే పెద్దవాళ్ళు ఆడితే మిగతా అన్ని రోజులు కూడా పిల్లలు వెళ్ళి ఆడుకొని వచ్చేవాళ్ళు అనమాట. ఇది పద్ధతి.
అయితే రోజు బతుకమ్మని అయితే పేరుస్తారు. ఈ పేర్చిన బతుకమ్మని తీసుకువెళ్ళి అక్కడ ఏ చెరువు గట్టునో బావి గట్టునో చౌరస్తా దగ్గరనో ఎక్కడో చక్కగా అందరూ ఆడుకుంటారు. ఈ బతుకమ్మను పేర్చేటప్పుడు మరి పెద్దలు మాత్రం పేర్చేస్తారు. పేర్చేటప్పుడు దీనికి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. ఈ నియమాలు మనం పాటించాలి. ఎందుకంటే బతుకమ్మను పేర్చాలంటే కేవలం ఏదో ఇన్ని పూలు తీసుకొచ్చి ఒక కుప్పలాగా పోసి ఇది బతుకమ్మ అంటే నడవదు. ఎందుకు అంటే మనకి ఈ బతుకమ్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పటి నుండి వచ్చింది అంటే చోళుల కాలం నుండి వచ్చింది, కాకతీయుల కాలం నుండి వచ్చింది. కాకతీయుల యొక్క ఆరాధ్య దేవత అయినటువంటి కాకతమ్మ ఆ గుమ్మడి పూలతో ఓ రాశిలాగా పోసి ఉండేదట. అలా అని ఈ మేరు రూపంలో అమ్మని పేరుస్తాం అనమాట. ఆ మేరు రూపంలో ఉంది. ఇప్పుడే మనం కొత్తగా మొదలుపెట్టామంటే మనం మొదలుపెట్టింది ఏమీ లేదు. ధర్మాంగుడు అనే రాజు, మరి చోళ రాజు అయినటువంటి రాజు ఉన్నాడని మనం మొట్టమొదటి పాట పాడుకుంటాం. అంటే ఆ ధర్మాంగుడు రాజుతో మనం ఈ బతుకమ్మ పాటని పాడుతున్నామంటే బతుకమ్మ అంత గొప్పగా ఉండేది, అప్పటి నుండి మొదలైందని, అంటే ఆ కాలం నుండి వస్తుంది. మరి ఈ బతుకమ్మను ఎట్లా పేరవాలంటే ఒకరోజు కాలంలో అయితే చాలా ప్రకృతిలో దొరికేవే అన్నీ తెచ్చి పేర్చేవాళ్ళు. చక్కగా సిబ్బి అనేటువంటి ఒక తీగ జాతికి చెందినటువంటి తీగల్ని తెచ్చి వాటితో ఒక సిబ్బిని అల్లి, అంటే ఒక ప్లేట్ లాగా తీగలతో అల్లుతారు. వాటి మీద మనం ఇప్పుడు చెప్పే ఆనపకాయ అంటారా, సొరాకు అంటారా, ఏమంటారో తెలియదు, గుమ్మడాకు, ఈ ఆకులు పెట్టి ఆకుల మీద మొదట తంగేడు, తర్వాత గునుగు, ఆ తర్వాత చేమంతి, ఇలా వరుసలుగా పెట్టి మధ్యలో వస్తున్న కాలి ఏదైతే ఉందో దాన్ని గర్భము అనేవాళ్ళు. ఆ గర్భాన్ని నింపుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా బతుకమ్మని అమ్మతో పోలుస్తారు. అమ్మలాగా ఉండాలి అంటారు. అమ్మ గర్భం ఎంత ముఖ్యమైందో, తల్లి గర్భం ఎంత ముఖ్యమైందో, ఒక మాతృత్వానికి ఎంత ముఖ్యమైందో కూడా చెప్పే విధానాలు ఇందులో కనిపిస్తాయి. అలా ఎప్పటికప్పుడు గర్భాన్ని నింపుతూ పైకి అలా మేరు పెరుగుతుంది. చివర పైన ఇంకొంచెం అయితే ముగుస్తుంది అన్న సమయంలో అక్కడ పసుపుతో గౌరమ్మను చేసి చిక్కుడాకు, ఇప్పుడంటే తమలపాకులు అందరూ పెడుతున్నారు కానీ ఓనాటి కాలంలో తమలపాకులు అంతటా దొరికేవి కాదు. ఆ చిక్కుడాకుల్ని 2 పెట్టి అందులో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి, ఆ గౌరమ్మ కూడా తల్లి గౌరమ్మ పిల్ల గౌరమ్మ, అంటే పార్వతీదేవి వినాయకుడు ఇద్దరు ఉంటారనమాట. విఘ్నాలు కలగకుండా కాపాడుతాడు, తల్లి పార్వతి అందరినీ కాపాడుతుంది అనమాట. అలా ఇద్దరిని పెట్టి ఆ పైన పూలు చల్లి మళ్ళీ మనం చేయడం అనేటువంటిది బతుకమ్మ పేర్పులో ఉంటుంది. బతుకమ్మ పేర్చడం కూడా ఒక కళ. ఈ కళ తెలంగాణలో ప్రత్యేకంగా కనపడుతుంది. మరి పూలు ఎక్కడి నుండి తెస్తారు, ఎవరు తెస్తారు అంటే ఈ పువ్వులు ప్రత్యేకించి మనం పెంచేవి బంతిపూల వనంలో పెంచినట్టో, కనకాంబరాలు పెంచినట్టో, మల్లెపూలు పెంచినట్టో పెంచేవి కాదు. తల్లి తన కోసం తానే ఈ భూమిలో ఈ చేను చిలక అంటాం కదా, ఈ గుట్టలు ఏవైతే ఉన్నాయో కొండల్లాగా ఉన్నాయో వీటిలలో రాళ్ళు రప్పలలో మొలిసేటువంటి తంగేడు, గునుగ ఇదేది కూడా మనం పెంచేటువంటిది కాదు. కానీ బోలెడంతా ఆయుర్వేద శక్తి కలిగినటువంటి ఒక ఆయుర్వేద గుణాలు కలిగిన పూలు అనమాట. వీటిని తీసుకొచ్చి మనం బతుకమ్మని ఒక మేరు ఆకారంలో, అంటే దసరా నవరాత్రులలో వచ్చే బతుకమ్మలో శిష్టాచారంలో చేసేవాళ్ళు ఎవరైతే మనం శ్రీచక్రాన్ని మేరు రూపంలో పూజిస్తారో ఇక్కడ బతుకమ్మని మనం పూజిస్తారనమాట జానపదులు. అట్లాగా దాదాపుగా ఆ శిష్టాచారంలో ఉన్న పద్ధతే కనిపిస్తూ జానపదులు చేసుకుంటున్నటువంటి ఈ మేరువే ఆ శ్రీచక్ర రూపము అని చెప్పొచ్చు. అలా తెలిసి కానీ తెలియక కానీ అంటే బాగా తెలిసిన వాళ్ళే అని చెప్పాలి. జానపదులు అనే చిన్న చూపు కాకుండా ఈ జ్ఞానపదులకు అనేక రకాలైనటువంటి అందులో ఉన్న సూత్రాలు తెలుసు కనుక బతుకమ్మని అలా పేర్చి 2వ రోజు పిల్లలు మాత్రమే వెళితే, నాయన ఈ అటుకులు బెల్లం పెట్టి ఆడుకోండమ్మా, చక్కగా ఆడుకొని రండి, బతుకమ్మని రోజు ఆడాలని వాళ్ళని పంపించి వాళ్ళకి ప్రసాదంగా ఈ అటుకులు బెల్లం పెట్టేటువంటిదే అటుకుల బతుకమ్మ. 2వ రోజు కూడా అంగరంగ వైభవంగా పిల్లలంతా చక్కగా ఆడుకొని చప్పట్లు చరుస్తూ రకరకాలైన పాటలు పాడతారు. చిన్నపిల్లలు పాడినప్పుడు ఏదో ఒక పాట చిన్నగా పాడుకుంటారు. జనకు జనకు నింట్ల ఉయ్యాలో, సత్య జనకు నింట్ల ఉయ్యాలో, పుట్టింది యాసీత ఉయ్యాలో, పురుడాని కోరింది ఉయ్యాలో, పెరిగింది యాసీత ఉయ్యాలో, పెండ్లాని కోరింది ఉయ్యాలో. ఈ పాటలో మనకి ఏం కనిపిస్తుందంటే ఒక మహారాజు ఇంట్లో పుట్టినటువంటి సీతమ్మ కూడా ఒక ఆడపిల్లగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి పుడితే పురుడు చేసుకుందని, పెరిగితే పెళ్ళయిందని, ఆ మధ్యలో ఆడుతున్నప్పుడు వెండి కోలలతో దంచిందని, వెండి మొంటలతో చెరిగిందని, అంటే రకరకాలైన బొమ్మలతో బొమ్మరిల్లులు కట్టిందని, ఇలా అంటే ఒక ఆడపిల్ల ప్రకృతిలో
తాను చేయవలసినటువంటి పనులు, ఆడుకోవలసినటువంటి ఆటలు, ఇవన్నీ కూడా ఒక పిల్లలకు నేర్పించే విధి విధానంలో ఉన్నటువంటి పాటలు కట్టి పిల్లలకు జ్ఞానం నేర్పించినటువంటి ఒక సంస్కారమైనటువంటి పండగ బతుకమ్మ పండగ. రెండవ రోజు అటుకుల బతుకమ్మని అటుకులు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుకునే ఈ పండుగని ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుంది. పిల్లలకు కావాల్సినటువంటి పాటల్ని నేర్పిద్దాం, డీజేలను పెట్టకుండా స్వయంగా చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ తిరిగితే ఆరోగ్యం అలాగే ఆ మానసిక ఆనందం కలుగుతాయని చెప్పుకుందాం. నమస్తే. మూడవ రోజు ముద్దపప్పు నైవేద్యం అంటాం. ఈ ముద్దపప్పును పెట్టి అమ్మని ఈ రోజు పూజ చేస్తాం. బతుకమ్మ పేరవడం అనేటువంటిది పెద్దవాళ్ళు పేర్చిచ్చిన, అంటే మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు పెళ్ళ పాప అందరం వెళ్తాం. చిట్ట చివరి రోజు సద్దుల బతుకమ్మ రోజు అన్ని సద్దులు చేసి అమ్మను సాగనంపుతాం. మధ్యలో మాత్రం ప్రతిరోజు పెద్దవాళ్ళు వెళ్తారు. పెద్దవాళ్ళకంటే పిల్లలు వెళ్తే ఒకరో ఇద్దరు బాగా పెద్దవాళ్ళు అమ్మమ్మలో నాయనమ్మలో ఒకరిద్దరు వెళ్ళి పాటలు చెప్పేవాళ్ళు. చిన్నపిల్లలు అయితే వాళ్ళే అప్పటికప్పుడు వచ్చి రాని పాటలు పాడుకుంటూ ఆడేవాళ్ళు. ఇలా ఆడుకుంటున్నటువంటి సమయంలో మరి అమ్మకి మాత్రం నైవేద్యం మాత్రం ముద్దపప్పు పెట్టి పంపిస్తారు. ఈ ముద్దపప్పు నైవేద్యం పెట్టిన తర్వాత పిల్లలు దాన్నే ప్రసాదంగా స్వీకరించడం అనేది ఉంటుంది. మరి ఈ పండగ ఎప్పటి నుండి చేసుకుంటున్నామని చెప్పుకున్నప్పుడు మనము చోళ్ళ కాలం నుండి చేసుకుంటున్నాం అంటాం కదా. ఇక్కడ ఏదైనా ఈ పండగకు ఒక ఉద్దేశం ఉందా, ఈ పండగను చేసుకోవడానికి ఏదైనా ముఖ్యమైన కారణం ఉందా అంటే చెప్తూ ఉంటారు. ధర్మాంగుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు మరి తన యొక్క పిల్లలందరూ కూడా 100 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళంతా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత రాజు ఏమీ చేయలేక తాను ఇంకేం చేయాలి, పిల్లలే లేరు కదా యుద్ధం పోయిన తర్వాత అని అనుకుంటే ఆ రాజు రాణి ఇద్దరు కలిసి తపస్సు చేయడం, దేవతలందరి అనుగ్రహంతో మళ్ళీ ఒక అమ్మాయిని ఇవ్వడం, అందరూ దేవతలు ఆ తల్లిని బ్రతుకు తల్లి అని దీవించడం, అలా ఆ తల్లి పుట్టిందని అప్పటి నుండి అంగరంగ వైభవంగా పుష్పాలతో పూజ చేసి ఆ తల్లిని, అందుకని బ్రతుకమ్మ అని దీవెనలు అందినటువంటి తల్లి కనుక బ్రతుకమ్మ అనే పండగ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా రాజు అంటే పరిపాలించేవాడు. రాజు ఏం చేస్తే ప్రజలు అది చేస్తారు. అలా ప్రజా పరిపాలనగా ఉండే దీంట్లో ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం. బ్రతుకమ్మ పండుగ జరుపుకునేటప్పుడే మనకి సమాజంలో ఉన్నటువంటి అనేక కారణాలు ఇందులో చెప్పుకుంటాం. ఒక ఆడబిడ్డని ఎలా చూడాలి, ఇంటికి వచ్చినటువంటి చెల్లెల్ని ఒక అన్న చూడలేకపోయాడు. కారణం ఏంటంటే అన్న ఎక్కడో పని మీద వెళ్ళాడు. వచ్చినటువంటి వదినమ్మేమో ఆడబిడ్డ వచ్చిందని మీ అన్న ఇంట్లో లేడు అని చెప్తుంది, వెళ్ళలేక వెళ్తుంది. తర్వాత ఏదో ఆ చెల్లి చనిపోతుంది. అలా చనిపోతే ఆ విషయం తెలిసినటువంటి అన్న ఏడుస్తూ వెళ్ళేసరికి అక్కడ ఒక తంగేటి చెట్టు మొలిచిందని, ఆ తంగేడు పూలనే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం. ఇలా రకరకాలైనటువంటి కథాకథనాలు ఉంటాయి. కథ ఏదైనా పండుగలో ఒక సంస్కృతి ఉంది, సంస్కారం ఉంది, ప్రకృతి ఆరాధన ఉంది, పరమాత్మ తత్వం ఉంది, సమాజ సేవ ఉంది, సామాజిక సంఘటితత్వం ఉంది. అందరం కలిసి ఒక చోట చేసుకోవాలనే భావన ఉంది. ఇన్ని కలిసినటువంటి పండగ కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో చేసుకుంటూనే ఉంటాం. పెద్దలు మార్గదర్శనం చేస్తారు, పిల్లలు ఆడుతారు. అన్ని రోజుల్లో పిల్లలు ఆడేటప్పుడు ఈ పాటలు పిల్లలకి నేర్పించాలి. పిల్లలే పాడాలి, పిల్లలే ఆడుతూ తిరగాలి, తిరుగుతూ పాడాలి. ఇలా పాడితేనే ఆరోగ్యం అందుతుంది, సంస్కారము అందుతుంది, సంస్కృతి తెలుస్తుంది. ఈ సంస్కృతి ఇంకో తరానికి వెళ్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేక రకాలైన కొనుక్కొచ్చే బతుకమ్మలు ఉన్నాయి, అవి తేకండి. కాగితప్పులు పెట్టినవి అస్సలు పెట్టకండి. అన్నిటికీ మించి ఇక పాడకుండా ఒక డీజే పెట్టి అది పాడుతుంటే మనం పక్కన నిలబడి సెల్ ఫోన్లలో అంతకంటే మాట్లాడకండి. పండగ సంస్కృతి కావాలంటే తప్పకుండా చప్పట్లు ధరుస్తూ చుట్టూ తిరుగుతూ పాడుతూ ఆడుతూ ఉంటేనే ఆరోగ్యం, ఆ పండగ తత్వం అందుతుంది. నమస్తే.